హైదరాబాద్ను మెట్రోపాలిటన్ నగరంగా మరింత అభివృద్ధి చేసి విస్తరింపజేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఔటర్ రింగ్ రోడ్, వారార్ పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) లో విలీనం చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే GHMC పరిధి మరింత విస్తరించి నగర పాలనలో సమగ్రత పెరుగుతుంది. నగర అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతుల విస్తరణ, రవాణా సౌకర్యాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి సేవలు ఒకే సంస్థ ఆధ్వర్యంలో సమన్వయంగా అమలు చేయబడతాయి. ఈ విలీనంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు కూడా మెట్రోపాలిటన్ పరిధిలోకి చేరి సమగ్ర నగర అభివృద్ధి సాధ్యమవుతుంది. భవిష్యత్తులో పెట్టుబడులు, పరిశ్రమలు, IT రంగం, రియల్ ఎస్టేట్ విస్తరణకు ఇది మరింత అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని నగర విస్తరణలో ఒక మైలురాయిగా భావిస్తోంది. హైదరాబాద్ను ఒకే పట్టణ ప్రణాళిక కింద అభివృద్ధి చేయడం ద్వారా మెట్రోపాలిటన్ నగరానికి సమగ్ర రూపకల్పన ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. కేబినెట్ సమావేశంలో రోడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వంటి మౌలిక వసతులను సమాన స్థాయిలో అందించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. GHMC పరిధి విస్తరించడం వల్ల పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడంతో పాటు కొత్త పెట్టుబడులు ఆకర్షించబడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ప్రతిపాదనపై సమగ్ర నివేదిక సమర్పించాలని GHMC కమిషనర్కు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. 27 పరిసర మున్సిపాలిటీలను లో విలీనం చేయడం ద్వారా హైదరాబాద్ నగర విస్తరణ ఒకే పట్టణాభివృద్ధి వ్యవస్థ కిందకి వస్తుంది. ఇప్పటి వరకు అసంఘటితంగా సాగిన విస్తరణపై నియంత్రణ సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రణాళికాబద్ధమైన రోడ్లు, కాలువలు, డిజిటల్ గవర్నెన్స్, నీటి మౌలిక వసతుల్లో మెరుగైన సేవలు అందించే అవకాశం పెరుగుతుంది. ఈ నిర్ణయం మెట్రోపాలిటన్ ప్లానింగ్ కి బలాన్నిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కనెక్టివిటీ, ట్రాన్సిట్ నిర్వహణ, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ ఒకే గొడుగు కింద GHMC పరిధిలో అమలు చేయడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. అదనంగా GHMC పెద్ద సంస్థగా ఉన్న సామర్థ్యం కారణంగా చిన్న మున్సిపాలిటీలతో పోలిస్తే సేవల పంపిణీ మరింత సమర్థవంతంగా ఉంటుంది. ఫిస్కల్ మేనేజ్మెంట్, ఈ-గవర్నెన్స్ వంటి రంగాల్లో కూడా మెరుగుదల సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విలీనంతో నగర పాలనలో సమగ్రత పెరిగి భవిష్యత్తులో పెట్టుబడులు, పరిశ్రమలు, IT రంగం, రియల్ ఎస్టేట్ విస్తరణకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. హైదరాబాద్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెట్రోపాలిటన్ నగరంగా హైదరాబాద్ మరింత విస్తరించి సమగ్ర మౌలిక వసతులు, ఆధునిక సాంకేతికత, సమర్థవంతమైన పాలన ఆల్ కలిసిన ఒక సమగ్ర నగర రూపకల్పన సాధ్యమవుతుంది. 27 మున్సిపాలిటీల పేర్లు: పెద్ద అంబర్పేట, జలపల్లి, శంషాబాద్, తుర్కయంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడన్పేట, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్ మరియు నిజాంపేట్. ఇంకా ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ మద్దతే మా ప్రేరణ.